తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో గురువు ఏప్రిల్ 29 నుంచి సప్తమ స్థానంలోకి మారుతున్న కారణంగా, ద్వితీయ పంచమాధిపతి ఈ సప్తమంలోకి మారుతున్న కారణంగా కలతర రీత్యా సౌఖ్యం, కళ్యాణ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారు కళ్యాణాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి వల్ల ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వాక్స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ఈ వారం మీరు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభవార్తలు వింటారని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హార్డ్ వర్క్ మీదే సక్సెస్ అవుతారన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం చేత భూ సంబంధమైన గృహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వారు అర్ధాష్టమ శని జరుగుతున్న కారణంగా శని భగవంతునికి సంబంధించిన జప తప దానాలను ఆచరించడము, శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన ధాన్యాన్ని, నువ్వులను నవగ్రహాలలో దానం చేయడం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది.